ఆనందంగా ఈపీపీ విధానాన్ని 96 జీవోని 396 జీవోని దస్తావేజ లేఖల ఐక్యత పీపీపీ విధానాన్ని 396ని జీవో నంబర్ 396ని దస్తావేజ లేఖల ఐక్యత పీపీపీ విధానాన్ని దస్తావేజ లేఖల ఐక్యత జీవో నంబర్ 396ని దయచేసి ఏమంటే మనకి స్టేట్ జీవో ఆఫీస్ ఇది కాదు, అది ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏంటంటే అడు చిన్న మేరలోను పెద్ద మేరలోను 3 తరాలుగా చేస్తున్న 5 తరాలు కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన ఈ అక్కడ ఇంకోటి ఏంటంటే ఫీ మనం చూపించాలంటే ఈపీపీ విధానాన్ని దస్తావేజ లేఖల ఐక్యత ఈపీపీ విధానాన్ని జీవో నంబర్ 396ని ఈపీపీ విధానాన్ని ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 125 సంవత్సరాలుగా ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ విభాగంలో ఇప్పుడు నూతనంగా పీపీపీ అనే ఒక విధానం, అంటే ప్రజా పబ్లిక్ పార్టీషన్ అనే ఒక విధానం, అంటే ఈ ప్రైవేటీకరణ అనే ఒక పీపీపీ విధానాన్ని ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడాల్లో పెట్టారు. అదే విధానం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఈ ప్రక్రియ సబ్ రిజిస్టర్ ఆఫీసు అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ ఈ యొక్క సిస్టంలో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈ పబ్లిక్ ముఖ్యాంతరం ఏంటంటే ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర రిజిస్ట్రేషన్ జరగవు. ఇప్పుడు ఎవరికైతే బయట వారికి తారో వాళ్ళు ఎక్కడి దగ్గర చిన్న ఆఫీస్ పెట్టుకుంటారు, చిన్నదో పెద్దదో ఆఫీస్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ వచ్చే వారందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏం చేస్తారంటే దాన్ని ఫ్రంట్ ఆఫీస్ అంటారు. అక్కడ వాళ్ళు ఫీజులు కట్టించుకుని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళే చేసేసిన తర్వాత బ్యాక్ ఆఫీస్ ఏంటో సబ్ రిజిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. అంటే ప్రజలతో ఇంకా ప్రభుత్వానికి ఎటువంటి పని ఉండదు. ప్రజలు కాంట్రాక్టుదారుడు ఎవరైతే ప్రైవేట్ పరం చేస్తారో ఆ ప్రైవేట్ దారుడు ఈ ప్రజలకే మధ్య రిలేషన్ ఉంటుంది, ప్రభుత్వానికి ఉండదు. అంటే ఎవరైతే ఈ ప్రైవేట్ పరంగా కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళు ఏం చేసినా మనం అడుగుతాకు ఉండదు. ఇంకా ఎందుకంటే అది ప్రైవేట్ పరం అయిపోయింది కాబట్టి వాళ్ళకున్న మనం ఇచ్చిన వాల్యూని బట్టి ఫీజు వసూలు చేసుకుంటారు. వాళ్ళు ఏది చేస్తే అదే ఫైనల్. అంటే ఒక్క ఆస్తులన్నీ కూడా ఎక్కడ ఉంటారంటే గాల్లో ఉంటాయి. అది ప్రభుత్వానికి చెందో మనకే చెందో. అవన్నీ ఆస్తులు ఎక్కడ ఉంటాయంటే ఎవరైతే ప్రైవేటీకరణ చేసుకుని కాంట్రాక్ట్ తీసుకుంటాడో వాడి దగ్గర ఉంటాయి. విధానాన్ని చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ జీవో నెంబర్ 396ని ఒకటే ప్రభుత్వం తీసుకొచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ 396 జీవోను రద్దుపరిచి ఎప్పటిలాగానే 120 సంవత్సరాలుగా ఈ లేఖర వ్యవస్థలో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికి కూడా రూపాయి కూడా ఫీజు ఇవ్వదు. మాకు ఇచ్చేదల్లా ఎవరంటే డాక్యుమెంట్ రాయించుకున్న వాళ్ళు 500, 1000, 2000 ఇస్తారు. అవే మా కుటుంబ ఆధారం. సుమారుగా స్టేట్లో 120 సంవత్సరాలుగా సుమారు లక్షల కొలది ఈ డాక్యుమెంట్ రైటర్లు, ఆపరేటర్లు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ ఎంటర్లు పొందుతున్నారు. ఇప్పుడు సుమారు ఈ జీవో అమలు పరిస్తే, ఈ పీపీపీ విధానాన్ని కనుక అమలు పరిస్తే ఈ 4 లక్షల దస్తావేజ్ లేఖర్లు కానీ, డీటీపీ ఆపరేటర్లు కానీ, స్టాంప్ ఎంటర్లు కానీ, అసిస్టెంట్లు కానీ అందరూ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అలాగని ఇప్పుడు మా వల్ల ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఎటువంటి నష్టం లేదు. ప్రభుత్వం మాకు రూపాయి ఇవ్వదు. అయినా మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తుంది? సుమారు 4 లక్షల పైనే ఉన్నాం. దయచేసి శ్రీ ప్రభుత్వం వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేసేది ఒకటే, మా వల్ల మీకు ఇబ్బంది లేదు.
మేము మాకు స్టైఫండ్ అమ్మని కూడా మిమ్మల్ని అడగట్లేదు, మా బ్రతుకు మేము బతున్నాం, ప్రజలే ఇస్తున్నారు మాకు. దయచేసి ప్రైవేటీకరణ చేసి ప్రజల యొక్క ఆస్తులను మరి పబ్లిక్ వారి చేతిలో పెట్టకుండా మాకు న్యాయం చేయమని శ్రీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నమస్కారం, నేను భీమవరం దస్తావేజ్ లేఖల అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నాను. నా పేరు డాడీ హేమంత్ కుమారు. నేను గత 35 సంవత్సరాలుగా ఈ దస్తావేజ్ లేఖల ఫీల్డ్లో ఉన్నాను. ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 396 జీవోని జారీ చేసింది. ఆ జీరో సారాంశం ఏంటంటే మా దస్తావేజ్ లేఖలతో కానీ స్టాంప్ పెయింటర్లతో కానీ డిటిపి ఆపరేటర్లతో కానీ ఎటువంటి పని లేకుండా వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పారు. ఓ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ ప్రైవేట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ కట్టే ఛార్జెస్ కాకుండా సుమారు ఒక 5,000 6,000 ఎక్స్ట్రా కట్టించుకొని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది దస్తావేజ్ లేఖర్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ పెయింటర్లు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. అలాగే దస్తావేజుల ప్రభుత్వం నిర్వహించవలసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఎప్పుడో 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన విధానాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేసేది. దానివల్ల ప్రజల ఆస్తులకి ఎటువంటి రక్షణ లేదు, ట్యాంపరింగ్ జరిగే పరిస్థితి ఉంది, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. మా దగ్గరకు వచ్చే కొనుక్కున్న వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ ఇటీవల జారీ చేసిన జీవో వల్ల ప్రజలకి మాకు అందరికీ కూడా తీవ్ర ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నిర్వహించవలసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆస్తులకి రక్షణ ఎక్కడిది? ఇప్పటికే చాలా ఆస్తులు కబ్జాలు, ఈ ట్యాంపరింగ్లు అలా జరుగుతున్నాయి. ఇంకా 100కు 100% కూడా ఇటువంటి జరిగే పరిస్థితి వస్తుంది. కావున ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా సమస్యలను పట్టించుకొని ఈ జీవో నంబర్ 396 రద్దు చేసి ఎప్పటిలాగే ఇప్పటికి కాదు సుమారు 120 సంవత్సరాలుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియని అలాగే కొనసాగించాలని కోరుతూ సంఘం తరపున మేము కోరుచున్నాం. మన కూటమి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఒక ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక విధానం ద్వారా దీన్ని ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని ఒక కాంట్రాక్ట్ వ్యక్తులకి అప్పచెప్పడానికి ప్రయత్నిస్తుంది. దాని మీద 396 జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జీవోని 396 జీవో వల్ల లేఖర్లు ఎప్పటి నుంచో ఈ లేఖర్ల వ్యవస్థ అనేది 120 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న వ్యవస్థని తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్లో కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్తే ఈ ప్రజల యొక్క ఆస్తులకు కూడా రక్షణ ఉండదు.